గజం భూమి 14,000 రూపాయలతో 180 గజాల భూమి కేవలం 25 లక్షలు మాత్రమే. గట్కేసర్ ఓఆర్ఆర్కి 15 నిమిషాల దూరంలో. అట్లా తీసుకుంటే మీరు పార్టీలో ఉండారు కదా, మీకు గతంలో మీకు అప్పిరెడ్డి గారికి కొంత విభేదాలు ఉన్నా కూడా మద్దాల గిరిధర్ గారిని మళ్ళీ మీరు ఓడిపోయిన తర్వాత మీ మీద గెలిచిన మద్దాల గిరిధర్ గారిని పార్టీలోకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఆయన మీద అప్పటికే కోర్టులో కేసు వేసి ఉన్నారు. 2 బూతుల్లో అక్రమాలు జరిగాయి, దాని ద్వారా అతను గెలిచాడని కేసు వేశారు. ఇదంతా మీకు ఒక సఫకేషన్ ఉన్నప్పటికీ కూడా మీరు పార్టీలోనే కొనసాగారు కదా. ఎంతమంది ఎన్ని చేసినా కానీ నా ప్రాధాన్యతకు కానీ మరి నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు సముచిత స్థానం ఇచ్చారనేది నా ఫీలింగ్. నేను ఇందాకే చెప్పాను, 37 ఇయర్స్ పోలీస్ ఆఫీసర్గా మంచి సర్వీస్ చేశాను. నేను ఇప్పుడు చేసేది బోనస్. నాకు ఇది బోనస్, భగవంతుడు ఇచ్చిన పెద్దల ఆశీస్సుల వాళ్ళు ఇచ్చిన బోనస్. దీంట్లో ఇది నాకు ఎక్కువ తక్కువ నన్ను సరే ఎట్ మోస్ట్ సాటిస్ఫాక్షన్. మీకు తెలిసిందే, మిర్చి యాడ్ చైర్మన్గా 3.5 సంవత్సరాలు చరిత్రలో ఇప్పటివరకు ఆ యాడ్ చరిత్రలో 3.5 సంవత్సరాలు మిర్చి యాడ్ చైర్మన్ చేసిన దాఖలాలు ఎవరు లేరు. సగర్వంగా చెప్పుకుంటాను. 3.5 ఏళ్లలో కూడా ఒక స్ట్రైక్ కానీ, ఎన్నో అసోసియేషన్స్ ఉన్నాయి అక్కడ. కొన్ని వేల మంది అక్కడ దాని మీద జీవనాధారం ఉన్నారు. కొన్ని వేల కుటుంబాలు బతుకుతుంటాయి. రకరకాల ఎక్స్పోర్ట్ కమిటీ, ఇంపోర్ట్ కమిటీ, ఆ అసోసియేషన్, ఈ అసోసియేషన్, కాపలా అసోసియేషన్, దొడ్డి కాపలా అసోసియేషన్, ఎత్తేగ అసోసియేషన్, మూటలు దించే అసోసియేషన్, ట్రాలీల అసోసియేషన్, ఇట్లా ఎన్నో అసోసియేషన్స్ ఉన్నా కానీ ఒక్కరోజు ఒక్క అసోసియేషన్ కూడా లేదు. నా టెన్యూర్లో నేను 10,000 కోట్ల రూపాయల బిజినెస్, అది కూడా రికార్డ్ చేశాను. 10,000 కోట్ల రూపాయలు దాటిపోయింది నా టెన్యూర్లో. ఇంటర్నేషనల్ మార్కెట్లో నేను ఎప్పటికప్పుడు ఇక్కడ రేటు పడగొట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసేసి అక్కడ సఫికేషన్ వచ్చిందని రేటు పడగొట్టంటారు. సార్, నాకున్న ఇంటర్నేషనల్ ఎలివేషన్ తోటి, నాకున్న కాంటాక్ట్స్ తోటి, మరి చైనా కానీ, వియత్నాం కానీ, ఇతర సింగపూర్, మలేషియాల్లో కానీ నాకున్న కాంటాక్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్లో మిర్చి పొజిషన్ తెలిసేసుకొని అవసరమైతే వీళ్ళని కొంచెం కమాండ్ చేసేసేసి ఎక్కడ కూడా రేటు తగ్గకుండా ప్రత్యేకంగా ఇంకా ఏంటంటే బంగ్లాదేశ్కి అంతకుముందు వారం 10 రోజులు పట్టేది ఒక లోడ్ పోతే, ఒక లోడ్ ఎత్తితే ఖర్చు టైం సేవ్ చేయాలనే ఉద్దేశంతో రైల్వే డిపార్ట్మెంట్ తోటి కాంటాక్ట్ చేసేసి నాకు యాజ్ ఏ ఎంప్లాయ్, యాజ్ ఏ డిఐజీగా నాకున్న ఎక్స్పీరియన్స్ తోటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో కాంటాక్ట్ చేసేసి డైరెక్ట్గా గుంటూరు నెహ్రూ నగర్లో ట్రైన్ బయలుదేరితే నేరుగా బంగ్లాదేశ్ ల్యాండ్ అయ్యేటట్టుగా చేశాను. ఇవన్నీ కూడా మోస్ట్ సాటిస్ఫాక్షన్. దీనిలో కూడా అప్పిరెడ్డి గారు కూడా దీనిలో కూడా ఎక్కువ చేశారా? నేను చేసే రికార్డు నేను చెప్పుకుంటున్నాను. వాళ్ళు చేసిన రికార్డులు అన్నీ ఉన్నాయి. వాళ్ళు చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రికార్డు ఉందండి. అక్కడ అప్పిరెడ్డి గారికి ఒక రికార్డు ఉంటుంది. మంచి అయినా చెప్పను, చెడైనా చెప్పను. మన్నం సుబ్బారావు గారు ఉన్నారు, వారికి ఒక రికార్డు ఉంటుంది. నా తర్వాత వచ్చిన నిమ్మకాయల రాజనారాయణ గారు ఉన్నారు, నాకంటే ముందోళ్ళు ఉన్నారు, నా తర్వాత వాళ్ళు ఉన్నారు. నేను నా గురించి చెప్పుకోవటానికి నాకు పరిమితిగానే మీ రికార్డులని తిరగరాశారు. నేను అనుకుంటున్నాను, అక్కడ రికార్డు ఉంటుంది కదండి, తిరగరాశారా లేదనేది. ఇప్పుడు నేను సగర్వంగా చెప్పుకున్నాను. అప్పిరెడ్డి గారి హయాంలో రికార్డులన్నీ బద్దలైపోయినాయి, రికార్డులే లేకుండా అయిపోయినాయి కదా. చెప్తున్నాను కదా, ఎవరి రికార్డు వాళ్ళది. నేను చేసింది ఏంటంటే 3.5 సంవత్సరాలు రికార్డు. తర్వాత ఒక్క అసోసియేషన్ నుంచి కూడా ఒక్కరోజు కూడా ధర్నా చేయకుండా ఉన్న దాఖలాలు. ఎక్కడ ఇబ్బంది, ధర్నా అంటే ఏంది, మేము దీంట్లో ఇబ్బంది పడుతున్నాము, మాకు ఇది కావాలా అది కావాలా అనేది అట్లాంటిది రానేలేదు. మూడోది ఏంటంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ట్రాన్స్పోర్ట్ ఏర్పాటు చేశాము. నాలుగోది 10,000 కోట్లు దాటి 10,000 కోట్లు ఇది నా రికార్డ్. తృప్తి, ఇదొక తృప్తి అనమాట. ఇక్బాల్ గారు ఎందుకు వెళ్ళండి, మీ ఇంకొక మిత్రుడు ఇక్బాల్ గారు ఎందుకు పార్టీని వీడారు? పోతూ బండరా వేసిపోయాడు కదా పార్టీ మీద. ఇప్పుడు ఎవరికి ఏం బాధ ఉందో, ఆర్ద్ర బాధ అంటే ఆర్ద్ర నాకు చెప్పుకున్నాడు కాబట్టి నేను మీడియా పరంగా చెప్పాను. ఇక్బాల్ గారు మరి పోవటానికి కారణాలు ఏంటో నాకు అంత పెద్దగా తెలియదు. ఏదేమైనా ఒకటి మాత్రం వాస్తవం అండి, మేము అల్లా టప్పాగా రాలేదు. అంటే ఇది నేను పొగరుతో చెప్తున్నాను, లేకపోతే ఆత్మ దీని గురించి చెప్తున్నాను తెలియదు, కానీ మేము ప్రజాసేవ, పోలీస్ సేవలో ప్రజలకు సేవ చేసే అవకాశం ఏ విధంగా ఉందో రాజకీయాల్లో కూడా అంతే ఉంటుందనేది భావం.
మా మీద వేరే వాళ్ళ పెత్తనాన్ని మరి ఏదన్నా గన అధికంగా చూపిస్తే క్షమించే ఇది జనరల్గా నన్ను ఒప్పుకోరు కదా, మేము ఒప్పుకోము. ఒక్క ఇప్పుడే కరెక్ట్ విషయంకి వచ్చారు. అయితే మండలిలో, శాసన మండలిలో మీరంతా చాలా సీనియర్లు. మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఒక మాట అంటారు, నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అంటారు. ఈ ఎన్నికల్లో ఈ అనుకున్న నలుగురు కూడా ఈ వర్గాలన్నీ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా మీ పార్టీకి దూరం అయిపోయారు. అందుకే ఈ చేదు అనుభవం వచ్చింది. ఓకేనా? 151 నుంచి 140 స్థానాలు కోల్పోయి 11కి పరిమితమయ్యారు. మరి ఈరోజు నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అన్నప్పుడు శాసన మండలిలో ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, మైనార్టీ అందరూ ఉండగా అందరికన్నా జూనియర్ అయిన లేళ్ల అప్పిరెడ్డి గారికి ఈరోజు శాసన మండలి వైఎస్ఆర్సీపీ పక్ష నేతగా, శాసన మండలి ప్రతిపక్ష నేతగా పవర్స్ ఇచ్చారు కదా. మరి ఆయన పవర్స్ కింద మీరు ఉండాల్సిందే కదా. నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ మనం కట్టుబడి ఉండాలండి. మరి దానికి ఎందుకు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనార్టీలు అనేది ఎందుకు? మరి బీసీ సామాజిక వర్గం నుంచి మీరు ఉన్నారు, ఒక డిఐజీగా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియరు, ఒక సిన్సియరు, ఒక డిసిప్లిన్ ఉన్న వ్యక్తి మీరు. మీతో పాటు చూస్తే యాదవ్ సమాజం నుంచి రమేష్ యాదవ్ ఉన్నారు, ఎస్సీలో బల్లి కళ్యాణ్ చక్రవర్తి ఉన్నారు, ఎస్టీలో మైనార్టీస్లో రాయచోటికి చెందిన ఖాతున్ గారు ఉన్నారు, ఇలా చెప్పుకుంటూ చాలామంది ఉన్నారు కదా. ఇంతమంది ఉండగా లేళ్ల అప్పిరెడ్డి గారికి ఆ పదవి ఎందుకు ఇచ్చారని రెడ్డి సామాజిక వర్గానికి చెంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మాటలేమో నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, పదవులు వచ్చేసరికి తన సామాజిక వర్గానికి చెందిన లేళ్ల అప్పిరెడ్డికే కట్టబెట్టారు కదా. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? చెప్పాం కదండి, ఇప్పుడు ఈక్వేషన్స్ వాళ్ళ ఈక్వేషన్స్ మరి వాళ్ళకు ఉంటాయి కాబట్టి వీ షుడ్ నాట్ కామెంట్ ఆన్ దట్. ఏమా ఈక్వేషన్స్? పార్టీకి బాగా ఆది నుంచి సేవ చేశాడని అనుకోవచ్చు, లేకపోతే అతనిలో ఏం స్పెషలైజ్డ్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో ఉన్నాయి కాబట్టి ఇచ్చాడని అనుకున్నాం. నాకంటే కూడా మరి రాజశేఖర్ గారు ఉన్నారు, ఇట్లాంటి సామాజిక వర్గానికి చెందిన మరి రాజశేఖర్ గారు ఉన్నారు. ఇట్లాంటిది ఏదన్నా వస్తే జనరల్గా వాళ్ళకి సీనియర్స్, తర్వాత వాళ్ళు ఆయన కూడా పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చింది అని అనుకున్నాం, ఆయనకు వస్తుందని అనుకున్నాం. కానీ మరి అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి దాని మీద కామెంట్ చేయాలి. లేళ్ల అప్పిరెడ్డి ఆయన కింద మీరు పనిచేయాలి కదా ఇప్పుడు శాసనపక్ష నేతగా. అసలు శాసనపక్ష నేత అంటే ఆయన ఏదో ఆకాశం నుంచి దిగొచ్చినోడు కాదు, లేకపోతే మమ్మల్ని శాసించేది కూడా ఏం లేదు, కౌన్సిల్లో ఉంటాం కాబట్టి ఆయన ఏదైతే ఆదేశాలు ఉన్నాయో పార్టీ సభ్యులంతా కూడా మానిటరింగ్ చేసుకుని ఇది చేసే బాధ్యత ఆయన పైన ఉంటుంది కదా శాసనసభ. అదే అంతవరకే కానీ డిక్టేట్ చేయటం కాదు. ఇప్పుడు అన్న నువ్వు ఇది మాట్లాడు అంటాడు, నా చేతనైతే మాట్లాడు, నాకు సబ్జెక్ట్ ఉంటే మాట్లాడతాను, లేకపోతే నేను వేరే వాళ్ళకి ఇవ్వను అంటాను. దాన్ని నువ్వు మ్యాండేట్గా నువ్వు మాట్లాడు, నువ్వు చెయ్యి, నువ్వు ఇట్లా చేయి, నువ్వు అట్లా చేయి అంటాడు. ఆయనదే ఉండదు. ఇప్పుడు రమ్మంటే వస్తాం, పొమ్మంటే పోతాము, అంతేగాని ఇప్పుడు అదే కదా పవర్ అంటే, రమ్మంటే రాస్తాం, పోమంటే పోతాం. ఆయనది కాదుగా, మిమ్మల్ని నడిపించే బాధ్యత ఆయనకి ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్, పార్టీ ఇన్స్ట్రక్షన్స్, పార్టీ పెద్దల ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అది ఇంప్లిమెంట్ జరగడానికి వారధి మాత్రమే. ఆ పార్టీ ఇన్స్ట్రక్షన్స్, పార్టీ విధి విధానాలు లేళ్ల అప్పిరెడ్డి గారే కాపాడగలరా? పెద్దోళ్ళ దృష్టిలో మరి అదే ఉంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.